సో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన 6 ఎపిసోడ్స్లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నీ యొక్క పాట తప్ప లేవు. ఓకే. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్లో కూడా అవును. నీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. అవును. ఏదైనా ఫీల్ అయ్యావా? అంటే స్టార్టింగ్ అనవసరంగా అందరూ గ్రీన్ ఎత్తారు, యా లేకపోయి ఉంటే నేను అటు వెళ్ళి ఏదైనా టాస్క్ ఆడి ఇటు వచ్చి ఉంటా, ఈవెన్ జనాలు కొంచెం నా గురించి తెలిసేదేమో అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? 2 థింగ్స్ ఉండే నా మైండ్లో. అరే నేను ఎపిసోడ్ 2-3 ఎపిసోడ్స్ ఉట్టిగానే గ్రీన్ వచ్చినందుకు కూర్చున్నాం కదా అని ఉండే. కానీ నాకు ఏమనిపించిందంటే మేబీ జనాలకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేదేమో నేను టాస్క్ ఆడడం వల్ల. కాకపోతే అక్కడ 3 టాస్క్లు జరిగిన ఇంట్రడక్షన్ వీడియోలో ఒక 3 టాస్క్లు జరిగాయి. అది రాలేదు, బట్ దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే అందరిని ఒక ఎపిసోడ్లో చూపించడం అంటే అది ఇంపాసిబుల్. మినిమం ఒక్కొక్కరికి ఉంటుంది. కాబట్టి నేను ఐ డోంట్ బ్లేమ్ షో ఆర్ ఐ డోంట్ బ్లేమ్ ద ఫార్మాట్ బికాస్ దే డిడ్ ద బెస్ట్ టు షో అస్. నా గురించి వాళ్ళకి 100% క్లారిటీ ఉంది కాబట్టి గ్రీన్ ఇచ్చారు. ఎవరెవరైతే హోల్డ్కి వెళ్ళి నెక్స్ట్ టాస్క్లు ఆడారో వాళ్ళకి ఇంకా ఏదో లేయర్స్ వాళ్ళకి అర్థం కాలేదు. దెర్ ఇస్ సంథింగ్ ఇంకేదో అని అనుకున్నారేమో, అందుకని జడ్జెస్ వాళ్ళని హోల్లో పెట్టారేమో అని నేను అనుకున్నాను. అంటే కొంతమంది వచ్చి మేము హోల్లో ఉన్నాం అని చెప్తే ఓకే, నా గురించి క్లారిటీ ఉంది. ఈ పిల్ల అగ్ని పరీక్షకు ఫిట్ అవుతుందా లేదా ఫస్ట్ ఆడిషన్లో అర్థం అయిపోయి ఉండొచ్చు, అందుకే గ్రీన్ ఇచ్చారు. ఇట్స్ ఓకే టు సిట్ దేర్. కాకపోతే ఏంటంటే అది బయటకు వచ్చేసరికి ఎట్లయిపోయిందంటే ఆడలేదు అంటే 3 ఎపిసోడ్లు కూర్చొనే ఉన్నాం కదా, బికాజ్ 9 మెంబర్స్ రావాలి కదా ఇక్కడికి. అది జరిగింది. సో ఐ డోంట్ థింక్, నేను ఎప్పుడు నా గురించి ఆలోచించుకుంటా. షో గురించో లేకపోతే ఎవరేమనుకుంటున్నారో నాకొద్దు. నేను క్లారిటీగా మాట్లాడా, అది వాళ్ళకి నచ్చింది, ఇచ్చారు, ఐఎమ్ హ్యాపీ. రేపు పొద్దున కూడా జనాలకు నచ్చితే లోపల పంపిస్తారు, ఐఎమ్ హ్యాపీ. లేకపోతే బిగ్ బాస్కి నచ్చితే లోపల తీసుకెళ్తాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నచ్చలేదా, నాకు ఆపర్చునిటీ ఇయర్, దట్స్ ఓకే, బయటికి వెళ్ళి ఇంకొక పని చేసుకుంటా. నేను అట్లా అనుకున్నాను. సో రిగ్రెట్ అయితే ఏం లేదు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, ఐ గేవ్ ఇట్.